ఆ పరమశివుడి దగ్గర త్రిశూలం ఎందుకు ఉంటుందో తెలుసా? పరమ మంగళమైనది శివస్వరూపం. నిర్గుణ స్వరూపానికి నిత్య శతనానానికి నిర్వచనం ఆ బోలాశంకరుడు. శివతత్వాన్ని అర్థం చేసుకున్న వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ పరమశివుణ్ణి పూజించిన వారికి కష్టాలు తొలగిపోతాయి. ప్రతి సోమవారం ఆ శివనామ స్మరణం చేయడం వల్ల దుఃఖాలు తొలగిపోతాయి. త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణువు కంటే శివుడిదే ప్రత్యేకం. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కైలాసనాథుడు అనగానే పులి చర్మం, విభూది, మెడలో పాము, నెత్తిన గంగతో కనిపిస్తాడు. అలాగే త్రిశూల ఆయుధంతో కూడా కనిపిస్తాడు. శివుడి దగ్గర త్రిశూల ఆయుధం ఉంటుంది. మిగతా ఆయుధాలను కాదని త్రిశూలంతోనే ఎందుకు కనిపిస్తాడనడానికి కారణం మంచి చెడు రెండు శివుడి వద్దే ఉంటాయి. అయితే అవసరం వచ్చినప్పుడు వాటిని బయట పెడుతుంటాడని కొంతమంది అంటూ ఉంటారు. మనుషులు దేవుడి దయ వల్లే జన్మించినా అతని గుణగణాల్లో చాలా మార్పులు ఉంటాయి. కామం, క్రోధం వంటి గుణాలు పరిస్థితులు బట్టి వస్తాయి. అవి జీవితాన్ని నాశనం చేస్తాయి. అయినా కొందరికి ఇవి జీవితాంతం ఉండి వారిని తప్పుదారి పట్టిస్తాయి. కోరికలు పెరుగుతున్న కొద్దీ చెడు గుణాలు పెరుగుతాయి. ఈ సమయంలో ధర్మం కోసం దేవుడు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని ఆయుధాలు వాడాల్సి వస్తుంది. శివుడి చేతిలో త్రిశూలంకు 3 కొనలు ఉంటాయి. ఇవి 3 గుణాలను తెలియజేస్తుంది. ఇవి సతో, రజో, తమో. ఇవి 3 రంగులు కలిగి ఉంటాయి. సతో అంటే తెలుపు, రజో అంటే ఎరుపు, తమో అంటే నలుపు. ఈ 3 గుణాలు మన కంట్లోనే ఉంటాయి. తెల్లటి కనుగుడ్డుపై నల్లటి కనుపాప, ఎర్రటి చారలో లోపలి భాగంలో ఉంటాయి. ఈ 3 గుణాల వల్ల మనుషులు తప్పుదారులు పడతారు. వీటి వల్లే ఇతరులకు హాని చేస్తారు. వీటిని పోగొట్టడానికి శివుడు ఆ త్రిశూలాన్ని వాడతాడు. అయితే ఈ గుణాలని ఒకేసారి వధించడానికి ఆ పరమశివుడు ఈ త్రిశూలాన్ని ఉపయోగిస్తారు. ఈ త్రిశూలం అమ్మవారి వద్ద కూడా ఉంటుంది. చాలా మంది అమ్మవారిని వేడుకుంటారు తాము చేసిన తప్పులను క్షమించాలని. అందుకే శివుడు అనుగ్రహం కల్పించమని వేడుకుంటారు. ఆ పరమశివుడు తన త్రిశూలంతో మనుషుల్లో ఉండే ఈ గుణాలను పోగొట్టి వారి జీవితాలను మంచి దారిలో నడిపిస్తాడు. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్.